హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మోక్షం గురించి శ్రీ శంకరాచార్యుల వారు ఇలా వివరించారు. డబ్బు వల్ల కానీ, యజ్ఞయాగాదుల వల్ల కానీ, నోములు, వ్రతాలు వంటి ఎన్నో మంచి కర్మలు చేసిన, ఎన్నో వేల దేవతలను పూజించిన, ఎన్ని మతాలు మార్చిన వీటి వల్ల బంధ విమోచనము, మోక్షము మాత్రము రాదు. మరి ముక్తి మోక్షాలు పొందాలంటే కేవలం అహంకారము, మమకారాలు విడిచిపెట్టి మంచి మార్గంలో నడిచిన వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. ఈ సృష్టిలో ధనం వల్ల అన్నీ లభించినా మోక్షాన్ని మాత్రం మనం డబ్బుతో కానీ, పూజలు వగైరా కార్యక్రమాల వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొందలేము అనేది మనకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కానీ నేటి సమాజంలో మానవులు మాత్రం మాయచే కళ్ళు కప్పబడి డబ్బులోనే సమస్తము ఉన్నాయి అనే భ్రమలో బతుకుతున్నారు. ఒకానొక సందర్భంలో భగవంతుడు మాయను పిలిచి, "మాయా మాయా, నీ వల్ల నాకు చాలా అపకీర్తి వస్తోంది. నీ వల్ల అందరూ నన్ను మాయోపాధి అంటున్నారు. కాబట్టి నువ్వు వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపో. ఇంకెప్పుడు నా వెంట జంటగా ఉండకు. నన్ను వదిలి వెళ్ళిపో" అన్నారు. మాయ వినయ విధేయతలతో 2 చేతులు జోడించి, "మీ ఆజ్ఞ శిరసావహిస్తాను, కానీ మీరు లేని చోటు ఎక్కడో చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను" అంది. ఆ మాటకి భగవంతుడు నవ్వి, "ఈ సృష్టి మొత్తంలో నేను లేని చోటంటూ ఏదీ లేదు. నీవు లేని నేను లేను, నేను లేని నువ్వు లేవు అన్నట్టు మనిద్దరము జంట పక్షులం. కేవలం నీ నుంచి వచ్చే సమాధానం కోసమే నీతో నేను అలా అన్నాను" అంటారు. ఇప్పుడు మనం మాయ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. అసలు మాయ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు తెలియచేసేది. ఈ జగత్తంతా మాయ ద్వారానే నడుస్తుంది. ఈ శరీరమే నేను అని దేహాత్మ భావనే సంసార సుఖాల మీద వ్యామోహం కలిగించి రొంపిలో కూరుకుపోయేలా చేసేదే మాయ. ఒకసారి ఈ మాయను తిరిగేస్తే ఏమవుతుంది? యమ. య అంటే ఏది, మా అంటే లేదు, అంటే ఏదీ లేదు అని అర్థము. ఏదైతే లేదో అదే మాయ. అయితే ఇక్కడ మాయను జయించడం ఎలా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఇది కేవలం దైవం యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనకు లభిస్తుంది. మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోవడమే మన జీవిత లక్ష్యంగా భావించి, శాశ్వత ఆనందాన్నిచ్చేది కూడా ఇదే అని తెలుసుకుని, వివేకం అనే నావలోనే జీవితం అనే సాగరాన్ని దాటడానికి మనం సాధన చేయాలి. అంతేకాని ధనం లేని స్థితిని ఊహించుకుని భయపడకూడదు. ఆకాశాన్ని మేఘాలు బాగా దట్టంగా కమ్మేసున్నాయి. అయితే మబ్బులు పక్కకు తప్పుకోగానే సూర్యుని యొక్క వెలుగు ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఇదంతా మాయ అని మనం తెలుసుకోగలిగితే ఆనందమయమైనటువంటి స్వస్వరూపం మనకు వ్యక్తమవుతుంది. ఇదే మార్పును ప్రకృతి మనకి గొంగళి పురుగు, సీతాకోక చిలుక రూపంలో చూపిస్తుంది. గొంగళి పురుగు రూపు చూడడానికి వికారంగా ఉంటుంది. సీతాకోక చిలుక రూపు మనోహరంగా ఉంటుంది. ప్రకృతిలోనే ఎంత ఆధ్యాత్మికతను జోడించిన ఈ సృష్టి గురించి తెలుసుకుందాము. గన్నేరాకుల కింద గమ్మున గుంపులో గిటిగా ఉండే గుడ్డు నెమ్మదిగా పిగిలి మెల్లగా బయటకొచ్చే లార్వా పురుగు ఎడాపెడా ఆకులన్నీ తినేసి తనకు అస్తిత్వాన్నిచ్చిన పూల మొక్కని గుండు కొట్టేస్తుంది. గోరంత పురుగు చిటికిన వేలంత పెరిగిపోతుంది. అంతలోనే ఏమనుకుంటుందో ముడుచుకుపోయి తన చుట్టూ తానే అల్లుకుపోయి గాఢ సుషుప్తిలోకి జారిపోతుంది. బయట చప్పుళ్ళు తెలియవు, వెలుగు చీకట్లు తెలియవు, ఎండా వాన కూడా గుర్తించదు. 21 రోజులు గడిచిన తర్వాత ఆ ప్యూపాను చీల్చుకుని బయటకొచ్చే రంగురంగుల సీతాకోక చిలుక పూలలో మకరందాన్ని గ్రోలుతూ పరపరాగ సంపర్కాన్ని నెరవేరుస్తూ పూల మొక్కల వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అనువర్తించి చూసుకుంటే సీతాకోక చిలుక మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. లార్వా పురుగు విధ్వంసాన్ని సృష్టిస్తూ తనకు నీడనిచ్చిన గుడ్డు పిగిలి తాను పుట్టడానికి ఆవాసాన్నిచ్చిన పూల మొక్క ఆకుల్ని నాశనం చేసేస్తుంది, కొరికి పారేస్తుంది, దుష్ట దృక్పథం ఉన్న మనిషిలాగా. అదే అంతర్మదనం చెందితే తన లోపలికి తాను చూసుకుని తపిస్తే బయట పరిస్థితుల్ని పట్టించుకోనంతగా ఆత్మావలోకనం చేసుకుంటే గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకలాగా, దుష్టత్వం నుంచి దైవత్వంలాగా, వ్యతిరేక దృక్పథం నుంచి సానుకూల దృక్పథంలోకి మనిషి ప్రయాణిస్తాడు. అప్పుడు తనకి జన్మనిచ్చిన పూల మొక్కల వృద్ధి కోసం రెక్కలల్లార్చుకుని తిరిగే సీతాకోక చిలుకలాగా జగత్ కళ్యాణానికి తోడ్పడతాడు. అలాగే మనిషి కూడా అహంకార మమకారాలు, అరిషడ్వర్గాలు, రాగద్వేషాలతో నిండిన స్థితి నుంచి ప్రేమ, కరుణ, సహనము, కృతజ్ఞత, అంగీకార తత్వము, సమర్పణ వంటి ఉన్నత గుణాల స్థితికి ఎదిగినప్పుడు మాయ నుంచి విడిపడి మోక్ష మార్గంలో పయనిస్తాడు. థ్యాంక్ యూ.